నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చేయడం గాను శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు, శ్రీమతి భవానీ అమ్మగారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్రవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారి, శ్రీమతి భవానీ అమ్మగారి అల్లుడు గారు శ్రీ పంపాటి ఫణిభూషణ్ గారి జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ పంపాటి ఫణిభూషణ్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతురే శ్రీ పంపాటి ఫణిభూషణ్ సార్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని జీవనాలు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీరందరి తరఫున మీకు బర్త్డే విషెస్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. ఫణిభూషణ్ సార్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి స్వరాజ్యం గారికి, శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారికి, శ్రీమతి భవానీ అమ్మ గారికి, శ్రీ సుధీర్ గారికి, శ్రీమతి మౌనిక గారికి, చింజు వివాన్ గారికి, చింజు విహా గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీ ఫణిభూషణ్ గారికి, చింజు నక్షత్ర గారికి, చింజు నిత్య గారికి, శ్రీమతి హారిక గారికి, శ్రీ మహేష్ గారికి, చింజు సియాస్ గారికి, చింజువి హాసిని గారికి, శ్రీ పంపాటి లక్ష్మణరావు సార్ గారికి, శ్రీమతి రత్నమాల అమ్మ గారికి, శ్రీ నాగరాజ్ గారికి, శ్రీమతి సురేఖ గారికి, శ్రీమతి రాధిక గారికి, శ్రీ మహేష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి భవానీ అమ్మగారికి, శ్రీమతి రత్నమాల అమ్మగారికి, శ్రీమతి మౌనిక గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీమతి హారిక గారికి, శ్రీమతి సురేఖ గారికి, శ్రీమతి రాధిక గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారికి, శ్రీ పంపాటి లక్ష్మణరావు సార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు వారికి ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు, శ్రీమతి భవానీ అమ్మగారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ డబల్ కమిటా, అలాగే మిర్చి బజ్జీ, అలాగే రైస్, అలాగే పన్నీర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఇస్తుంది నీకు బాగా ఇస్తుంది.